ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎక్కువగా చర్చకు వస్తున్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రశ్న రావణ్. అయితే వీళ్ళ వివాదం కొంచెం బాగానే అవుతుంది. బాగానే ఆయన్ని జైల్లో కూడా పడేశారు. సోషల్ మీడియాలో చాలామంది తమకు నచ్చిన విధంగా ఈ విషయాన్ని చెప్తున్నారు. అయితే కొందరు ప్రభుత్వం సరైన పని చేసిందంటే మరి కొందరు ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడి అని కొందరు విమర్శిస్తున్నారు. అయితే అసలు నిజం ఏమిటంటే ఈ వివాదంలో రెండు వైపుల వాదనలు ఏమిటి, చట్టం ఏం చెప్తుంది అని ఈ వీడియోలో కొద్దిగా చెప్తాను. ఈ ప్రశ్న రావణ్ అనే యూట్యూబర్ తన వీడియోల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, జనసేన పార్టీ మరియు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్పై ఘాటైన విమర్శలు చేశాడు. అయితే ఎందుకు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ మీదనే చేశాడు అంటే ఆయన పవన్ కళ్యాణ్ అనే అతను ఇప్పుడు ట్రెండింగ్ అన్నమాట. ఎవరికైనా గుర్తింపు కావాలా, ఎవరికైనా ఎక్కువ అందరు నన్ను నోటీస్ చేయాలి అంటే వాళ్ళు వాడుకునే పదాన్ని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఏదన్నా అంటే నేను పబ్లిక్ దృష్టికి వస్తాను అనేది జానంలో చాలా వరకు ఉంది. ఇప్పుడు ఈ వీడియోలు యూట్యూబ్లో వీడియోలు చేయటం, కొంతమంది ఏమో ప్రోగా మాట్లాడుతున్నారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్కి. అంటే కొంతమంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరికి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరో ఈ ప్రశ్న రావణ్ అంటే ఆయన్ని అరెస్టు చేశారు. దీనిపై ఆయన తరపు కోర్టు ఆయన తరపున ఆయన కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయపరంగా విచారణలో ఉంది కాబట్టి కోర్టు నిర్ణయించాల్సిన విషయం ఉంది. అయితే ప్రభుత్వం మరియు జనసేన నాయకుల వాదన ప్రకారం విమర్శలు చేయడం ప్రతి పౌరుడి హక్కే, కానీ వ్యక్తిగత దూషణ, అసభ్య పదజాలం, మతద్వేషాలని రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేయటం, ప్రజాశాంతిని భంగపరిచేటట్టు చేయటం ఇవన్నీ చట్టానికి విరుద్ధం. అందుకే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నాం అని ప్రభుత్వం కూడా చెబుతుంది. అయితే ఇంకోవైపు అంటే ప్రతిపక్ష నాయకులు కానీ కొందరు న్యాయవాదులు, పౌర హక్కుల కార్యకర్తలు మరో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ప్రకారం ఏంది, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఒక యూట్యూబర్పై వరుస కేసులు నమోదు చేయడం ద్వారా ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ప్రభావం చూపవచ్చు అని వారు అంటున్నారు. అయితే ఈ అంశాన్ని కోర్టులు జాగ్రత్తగా పరిశీలించాలని వీలు కోరుతున్నారు. అయితే భారత రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉంది. అయితే ఆ స్వేచ్ఛను కొన్ని షరతులతో ఉన్నాయి. హింసను ప్రేరేపించడం, మత విధ్వంసాలు రెచ్చగొట్టడం, పరువు నష్టం ఉంటుంది కదా, పరువు నష్టము కలిగించడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలు ఇవన్నీ చట్టపరమైన పరిశీలనకు వస్తాయి. అందువల్ల విమర్శ ఎక్కడ ముగుస్తుంది, విరుద్ధమైన వాక్యం ఎక్కడ మొదలవుతుంది అనే అంశాన్ని కోర్టు నిర్ణయిస్తుంది. అయితే సోషల్ మీడియా శక్తివంతమైన వేదిక. ఒక వీడియో లక్షల మందిని ప్రభావితం చేయగలదు. అందుకే కంటెంట్ సృష్టికర్తలు స్వేచ్ఛ ఎంత అవసరమో బాధ్యత కూడా అంతే అవసరం. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా విమర్శనలు ప్రజాస్వామ్యంలో స్ఫూర్తితో స్వీకరించడం ముఖ్యం. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ప్రశ్నించడం, వారి నిర్ణయాలను విమర్శించడం ప్రతి పౌరుడి హక్కు. అయితే ఆ విమర్శలు ఎలా వ్యక్తపరుస్తున్నారన్నది కూడా అంతే ముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ ప్రశ్న రావణ్ అనే వ్యక్తి చేసిన కొన్ని వీడియోలలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన తీరు తీవ్ర విమర్శాత్మకంగా ఉందని చాలామంది అభిప్రాయపడ్డారు. ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు, స్వరంలోని తీవ్రత, వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు అనిపించే వాక్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. కొందరు వాటిని రాజకీయ విమర్శగా చూశారు, కొందరు అవి మర్యాద పరిమితులు దాటాయని అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయ విమర్శలు, విధానాలు, నిర్ణయాలు, హామీలు లేదా పాలనపై ఉండాలి. కానీ విమర్శలలో వ్యక్తిగత అవమానాలు, దూషణలు లేదా అసభ్య పదజాలం వైపు వెళ్ళినప్పుడు అసలు చర్చలోని ప్రధాన అంశం పక్కకు వెళ్ళిపోయేది. అప్పుడు ప్రజలు చెప్పిన విషయాల కంటే మాట్లాడిన భాష గురించి ఎక్కువగా చర్చకు వస్తుంది. ఇక ప్రజావేదికపై మాట్లాడే వ్యక్తికి లక్షల మంది ప్రజలు ప్రేక్షకుల్లా ఉండవచ్చు. అందువల్ల ప్రతి మాటకు ప్రభావం ఉంటుంది. ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రభావం ఉంటుంది. ఒక నాయకుడిని తీవ్రంగా విమర్శించవచ్చు, గట్టిగా ప్రశ్నలు అడగవచ్చు, ఆధారాలతో తప్పులు ఎత్తి చూపవచ్చు. కానీ మర్యాదపూర్వకమైన భాషను ఉపయోగిస్తే ఆ విమర్శ మరింత బలంగా, విశ్వసనీయంగా ఉంటుంది. ఈ వివాదం
మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. మన వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి ప్రాణం. అదే సమయంలో ఆ స్వేచ్ఛను బాధ్యతతో ఉపయోగించడం కూడా అంతే అవసరం. గౌరవప్రధానమైన భాషలో చెప్పిన విమర్శ సమాజంలో ఆరోగ్యకరమైన చర్చకి దోహదపడుతుంది. అవమానకరమైన భాష మాత్రం అనవసరమైన వివాదాలకు దారితీస్తుంది. అయితే ప్రజలు కూడా ఒక ప్రసంగాన్ని వినేటప్పుడు వక్త యొక్క స్వరం లేదా కోపం అంటే ఆయన చెప్పిన విషయాలకు ఆధారాలు ఉన్నాయా, అవి నిజాలపై ఆధారపడి ఉన్నాయా అనే అంశాలను పరిశీలించి తమ అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి ఏ రాజకీయ నాయకుడిపైనా కూడా. అయితే ఈయన ఏం చేశాడు, ఈ ప్రశ్న రావణ్ అని ఆయన ఆ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనేసి ఊగిపోతా చెప్పాడు. బికాజ్ ఆయనకి ఏంటంటే ఆయనకి చాలా గుర్తింపు కావాలి అన్నదే ఆయన మెయిన్ ఇంటెన్షన్ లాగా ఉంది. నాకు ఇంతమంది ఉన్నారు, అంతమందిని చూసేసరికి ఆయనలోని ఆవేశం ఆపుకోలేక ఇంకా విగరస్గా చాలా ఈ యాటిట్యూడ్ అంతా విగరస్గా చూపించాడు. ఒకసారి 2 సార్లు నేను పవన్ కళ్యాణ్ మీటింగులను కూడా ఒకసారి చూసా, ఆయన కూడా అంతే విగరస్గా మాట్లాడాడు. సరేలేండి, ఏజ్ అనేది ఉంటుంది. ఏజ్లో ప్రతి ఒక్కరికి బ్రెయిన్లో స్ట్రెస్సెస్ వస్తాయి. అప్పుడు ఇంకా వాళ్ళు అది కంట్రోల్ చేసుకోగలరు. కొంతమంది అంటే మన జగన్మోహన్ రెడ్డి లాగా కంట్రోల్ చేసుకొని ఏమన్నా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు, చంద్రబాబు నాయుడు లాగా కూడా. కానీ వీళ్ళేమో కొంచెం విగరస్గా ఇది ఇట్లా అని ఆవేశం అని అంటారు కదా, ఆ ఆవేశంతో ఊగిపోవటం ఇది అయ్యింది. సరే, ఆవేశంతో ఊగిపోయినా కూడా మాట్లాడేటప్పుడు మన మాటలు కూడా మనము ఒక వ్యక్తిని రాజకీయంగా విమర్శించేటప్పుడు మన మాటలు మంచిగా ఉండాలి. అట్లా అంటే మనం అట్లా కాకుండా పిచ్చి పిచ్చిగా విమర్శించి ఏదో మురికిగా డర్టీగా మాట్లాడామనుకోండి, ఆ మాటల వల్ల ప్రజలకి ఏమైందంటే అవన్నీ ఆ ప్రజల మీద ఆ భావన చూపిస్తాయి. లాస్ట్ టైం మనం చూసాము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ వేరే వాళ్ళందరూ ఎంత నోరంతే అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాళ్ళు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రజలకు కూడా ఇష్టపడలేదు. ఎంత వ్యతిరేకం ఉన్నా కూడా అంత నీచంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. విమర్శించడం అంటే అంత నీచంగా విమర్శించడం కాదు. విమర్శించేటప్పుడు ఏదన్నా పని చూపించుకుంటే ఈ పనిలో ఇది చేయలేదు అని అట్లా విమర్శించాలి. కానీ వాళ్ళు అట్లా విమర్శించకుండా ఏం లేదు, ఒక తిట్లు ఒక బూతు పురాణంగానే అయిపోయింది. ఇంకా ఇప్పుడు దగ్గరకు వస్తే వీళ్ళ బూతులు కాకుండా ఆవేశము బూతులు ఇట్లాంటివి కాకుండా ఇంకా ఏంటంటే అసలు మామూలుగా టాపిక్ మీద కాకుండా టాపిక్ని వదిలేసి నేను ఎక్కువ తిట్లు తిడతానా, నువ్వు ఎక్కువ తిట్లు పెడతావా, నేను ఎక్కువ ఆవేశపడిపోతానా, నువ్వెక్కువ ఆవేశపడిపోతానా అన్నట్టుంది. ఎందుకంటే తిట్లు తిట్టంగానే కొంతమంది జనం తప్పట్లు కొడతారు. ఆ తప్పట్లు అట్లా కొట్టకూడదు. ఆ తప్పట్లు ఏంటంటే వాళ్ళని కిందికి జారటానికని లేకపోతే నవ్వుతారు, అదంతా కాదు. అట్లా కొట్టడం కానీ అట్లా నవ్వటం కానీ వెకిలిగా నవ్వటాలు, వెకిలిగా తప్పట్లు, ఈ వెకిలి చేష్టలతోటి రాజకీయ పార్టీలలో ఎవరికైనా కొన్ని రోజులు ప్రజలు అనేవాళ్ళు వీళ్ళ వెనక ఉండేవాళ్ళు నవ్వుతారు, అవును వాళ్ళని తిడతాన్నామని వీళ్ళకి భజన చేస్తారు. కానీ చూసే ప్రజలు చాలామంది ఉంటారు, కోట్ల మంది ఉంటారు. వాళ్ళ గెలుపు నిర్ణయం అనేది ఈ ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమవుతుంది అని. ఆ మీటింగులకు పోయారు, 1,00,000 మంది వచ్చారు, 10 లక్షల మంది వచ్చారంటే వాళ్ళంతా ఏదో డబ్బుల కోసం దానికోసం వస్తారు, కానీ పనందరూ వదులుకొని రారు. అసలు మామూలుగా తర్వాత వచ్చి వాళ్ళల్లో వెళ్ళిపోయినాక కూడా వాళ్ళు వ్యతిరేకులు కూడా వీళ్ళకి వేస్తే పార్టీకి బాగలేదు, వీడు మామూలుగానే ఇంత ఆవేశంగా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ముఖ్యమంత్రి అనేవాడు ఎప్పుడైనా ఆలోచన దూరంతో ఉండాలి, ఆవేశం ఉండకూడదు. ఆవేశంతో తప్పుడు నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని పాడు చేయటం అంటే ప్రజల జీవితాలని పాడు చేయటం. కాబట్టి అట్లాంటప్పుడు అంత ఆవేశంగా అట్లా ఉండకూడదు. ఆలోచన దూరంతో నేను ఏదో చేసేస్తున్నా, నేను వచ్చేసాని స్టేజ్ మీద ఊగిపోతా మాట్లాడితే కనుక అది ఎవరు మాట్లాడినా కూడా అది అంత మంచి వ్యక్తి కాదు. ఎప్పుడైనా ముఖ్యమంత్రి అనేవాడు ఆలోచన పరంగానే ఉంటాడు, తక్కువనే మాట్లాడతాడు, ఆవేశం ఉండదు, మామూలుగానే మాట్లాడతారు. కానీ తెలివిగా మాట్లాడతాడు. ఏముంటుంది, ఏంది ఆయన డెవలప్మెంట్స్ ఏంది, ఆయన చేసింది ఏంది, ఇంకా పనులు ఏమున్నాయి అనేవి మాట్లాడాలి. అంతవరకే కానీ పక్కన వాళ్ళని ఊరికే విమర్శించడం అంటే మంచిగా విమర్శించాలి, ఏ పనులు చేయలేదు అట్లా విమర్శించాలా. కానీ ఇట్లా నేను ఏందో చేశాను అనేసి నీ నోట్లో ఏం పెట్టుకున్నావు ఇట్లాంటి మాటలు ఏంది, ఆయన మాట్లాడిన మాటలు ఆయనకు అనవసరం. ఆయన పెద్ద ఏదో ఒక యూట్యూబరు, ఆ యూట్యూబ్లో ఏదో ఇంత వ్యూస్ వస్తుంటే బతుకు తెరువు కోసం బతుకుతున్నాడు, వీళ్ళని విమర్శిస్తున్నామని అంటే
అట్లా విమర్శించకూడదు. ఇంక ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సంగతికి వస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ఫిగర్ ఇప్పుడు. అయితే ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేద్దామని అనుకున్నాను, అసలు ఇప్పటి నుంచో చేద్దాం అనుకున్నా. అవును, పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆయన చేసే పనులు, ఆయన చేసేది అంతవరకే చూడాలి. కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఏమన్నంటే, ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతారు. ఎందుకు ఎలాన్ మస్క్కి ముగ్గురు నలుగురు భార్యలు ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అవన్నీ ఉన్నారు. ఆయన డబ్బులు ఏమన్నా మనం ఏమన్నా ఆయన రీచ్ కాగలమా? అట్లాంటప్పుడు పర్సనల్ లైఫ్ వేరు, పబ్లిక్ లైఫ్లోకి వచ్చేసి అది వేరు. అంతేగాని ఏమన్నా అనగానే ఆయనకు భార్యలు, ఆయన ఇది అంటే అది సిచ్యువేషను, అది ఆయనకు లేదు, వీళ్ళకి లేని దురద మందందరికి ఎందుకు అన్నట్టుగా లేదు ఇక్కడ. మందందరు పట్టించుకుని ఆయన ఇది అనకుండా, ఇది ఎవరి విషయాలు వాళ్ళు అన్నట్టుగా ఉండాలి. అంతవరకే కానీ ఎవరి విషయాలు, ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళకి. పబ్లిక్లోకి వచ్చాక నేను నీకు ఓటేసినందుకు ఆయన నాకు ఎంతవరకు పనిచేస్తున్నాడు అంతవరకే కదా కావాల్సింది జనాలకి. అంతేగాని ఆయన ఏం చేసుకుంటే నాకెందుకు, ఆయన ఏం ఇది చేసుకుంటే ఆయన ఏది చేశాడు. మొన్న ఏదో వివాదంలో కూడా అదేవో ఆయనకు అట్లా ఇట్లా అని అంటే అదే మనకెందుకు. ఆయనకి 2 పాయింట్లు ఉండి మనకు కూడా 2 పాయింట్లు ఉండాలని, ఆయనకి మనకు ఒక పాయింట్ ఉంటే ఆయనకి 1 పాయింట్ ఉండాలని, ఆయనకు 10 పాయింట్లు ఉండకూడదా? నేను పంచగట్టుకుంటా కాబట్టి ఆయన పంచగట్టుకోవాలి. అట్లాంటివి ఏమీ లేవు. అట్లాంటివి అనుకుంటే ఎట్లా, నేను ఎట్లా బతుకుతున్నాను, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా అంతమంది పిల్లలు ఉండాలా, లేకపోతే ఆయనకి ఇంతమంది ఎక్కువ ఉన్నారని ఈ విమర్శలన్నీ సిల్లీ విమర్శలు.